2024 డిసెంబర్ 13న ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ ని సందర్శించారు. కుంభమేళా కోసం నగర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మొత్తం 5,500 కోట్ల రూపాయలతో నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక మహాకుంభమేళా కోసం 1,60,000 తాత్కాలిక టెంట్లు, 67,000 వీధి దీపాలు, 1,249 కిలోమీటర్ల పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇటు 13,000 ప్రత్యేక రైళ్లను మహాకుంభమేళా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇలా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా ద్వారా ఆర్థికంగా మరింత ఎదగాలని పక్కా ప్లాన్ చేసుకున్నాయి. ఇక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కోసం కోట్లాది మంది యాత్రికులు, పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు. అయితే ఈసారి జరగనున్న మహాకుంభమేళా 144 ఏళ్లకొకసారి మాత్రమే వచ్చే పవిత్ర మేళా. అందుకే ఈ కుంభమేళాకు 40 నుంచి 50 కోట్ల మంది పర్యాటకులు వస్తారని అంచనా. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పుష్కరాలు ఉపాధిని సృష్టించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.